ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ, అనగా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాల్ని మీరు వీక్షిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టుగా ఈ ఉదయకాలంలోనే మీరు ఇటు అనుభవం మీ జీవితాల్లో జరుగుతుంది. అనగా ఒక్క దెబ్బకి ఒకే టైంలో మీరు 2 పనులు చేయగలుగుతున్నారు. మీరు చాలామంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైం ఇది. భౌతికమైన బ్రేక్ఫాస్ట్, ఫిజికల్ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ కూడా మీరు ఆల్రెడీ పర్సనల్గా మెడిటేషన్, వ్యక్తిగత ధ్యానం చేయడం ద్వారా తినేశారు. ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ అనగా ఆత్మీయమైనటువంటి అల్పాహారాన్ని భుజించారు. మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని భుజించడానికి, అనగా భౌతిక ఆత్మీయ బ్రేక్ఫాస్ట్లని, భౌతిక ఆత్మీయ అల్పాహారాల్ని భుజించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో గత దినాల్లో వేరువేరు ప్రదేశాల్లోకి పరిచర్యకి వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. 17వ తేదీ చెన్నై నగరంలో అపోస్టలిక్ పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్ ఏపీ పాల్ డానియల్ గారి మందిరంలో వారి సహవాసం తరపున పాస్టర్ల మధ్యలో దేవుని వాక్యం బోధించడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడు. 18వ తేదీ గుంటూరు జిల్లా నరసరావుపేటలోను, 19వ తేదీ కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉంటే అర్తమూరు అనే ప్రదేశంలోను ఉదయం సాయంత్రం కూడికల్లో, 20వ తేదీ నవాబ్పేటలో ఇలా వరుసగా కార్యక్రమాల కోసం వెళ్తూ ఉన్నాను. బలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే ప్రభు కోసం తిరగాలి, అరగాలి, కరగాలి, వాడబడాలి అనేది నా యొక్క కోరిక. వాడిపోకముందే ప్రభువా నన్ను వాడుకో అని భక్తుడు పాడాడు. అవును, ఒకరోజు వాడిపోతాం, ఎవరైనా వాడిపోవాల్సిందే. పువ్వు వాడిపోన్నట్లుగా, ఏ పువ్వైనా ఎంత అందంగా ఉన్న పువ్వైనా వాడిపోతుంది, వాడిపోయి రాలిపోతుంది. ఒక పండు రాలినట్టుగా కాయగా ఉన్నప్పుడు రాలకపోవచ్చు, కానీ పండుగా ఉన్నప్పుడు రాలుతుంది. బాగా మగ్గినప్పుడు, బాగా పక్వానికి వచ్చినప్పుడు రాలుతుంది. అలాగే పువ్వు రాలుతుంది, పండు రాలుతుంది. మానవుని జీవితం కూడా రాలిపోతుంది. మానవుడు జారిపోతాడు, రాలిపోతాడు, పడిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు. కనుక మన ముందు సమయం కొద్దిగా ఉంది, అందరి ముందు సమయం కొద్దిగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఏమైనా జరగవచ్చు, ఏదేదో మార్పులు చేర్పులు అక్కడెక్కడ జరుగుతున్నాయి. బైబిల్లో చెప్పబడినటువంటి అంత్యకాల శాస్త్రానికి సంబంధించినటువంటి ఎస్కటలాజికల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అనగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఇలా యేసు ప్రభు చెప్పినటువంటి వేరు మాటల యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. కాబట్టి మనం లాస్ట్ డేస్లో, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో కాదని, అంత్య గడియలో, కడవరి గడియలో, లాస్ట్ డేస్లో కాదు, లాస్ట్ అవర్లో ఉన్నాము అని బైబిల్ పండితులు చెప్తున్నారు. బైబిల్ పండితులే కాదు, బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్ చెప్తుందే బైబిల్ పండితులు చెప్పగలిగి ఉండాలి. బైబిల్ చెప్తుందడానికి ఏదైనా కలిపి బైబిల్ పండితులు చెప్పడానికి వీల్లేదు. అలా కలిపి చెప్పేటువంటి, లేకపోతే చెరిపి చెప్పేటువంటి ఏ బోధకుల్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా, లేకపోతే ఇందులో ప్రకటించబడుతున్నటువంటి మాటల ద్వారా మీరు ఏమైనా మేలు పొందుకున్నట్లయితే దయచేసి నేడే నన్ను సంప్రదించండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com. gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు మీరు. దేవుని స్తోత్రం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ప్రియులను బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఈ భాష, అనగా తెలుగు భాషను అర్థం చేసుకోగలిగినటువంటి దేవుని బిడ్డలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలను బట్టి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలను బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. అంటే తెలుగువారు, తెలుగు ప్రజలు అన్నంలో ఉద్దేశం ఏదో ప్రాంతీయాభిమానం, భాషాభిమానం చూపిస్తున్నాను కాదు. మన ప్రాంతాలకి, మన భాషలకి, మన భావాలకి
మన కులాలకి, మతాలకి, సంఘాలకి దేవుడు అతీతుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కర్ణాటకలో ఆయా ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ప్రసారాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, రీచ్ కావాలి. అందరూ పెద్ద పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు పసిబాలుల ద్వారా, నాలాంటి చంటి పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. చంటి పిల్లవాడు అంటున్నప్పుడు జూనియర్ అనే దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, కానీ ఇది సీనియర్నో లేదా అనుభవజ్ఞునో అని నేనేమాత్రం మాట్లాడడం లేదు. కొంతమందితో పోలిస్తే, చాలామందితో పోలిస్తే నేను ఒక పిల్లవాడినే. జ్ఞానులకు, వివేకులకు కొన్ని సంగతులను బయలుపరిచి దేవుడు రైజ్ అవుతున్నటువంటి, లేస్తున్నటువంటి, వాడబడుతున్నటువంటి యవనస్తుల ద్వారా, సేవలో ఉన్నటువంటి యువకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎక్కువ లైక్స్ వెళ్ళినటువంటి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఈ మానవ అభిప్రాయాన్ని బట్టి ఆయా ఛానల్ని, ఆయా వ్యక్తుల యొక్క సందేశాలు మనం వింటున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి మీద అభిమానం పెంచుకోవడం, అతిగా అభిమానం పెంచుకోవడం, అది అనర్థానికి దారితీస్తుంది. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఈ ఆంధ్రప్రదేశ్లోనైనా లేకపోతే ఇండియాలోనైనా మనుషుల చేత కొనియాడబడుతున్నటువంటి అనేక మంది దేవుని సేవకులున్నారు. వారందరికీ శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. కొనియాడబడ్డం కాదు, కొనియాడబడిన వాడు కష్టాల్లోకి వెళ్తాడు. కొనియాడబడినటువంటి యేసు, యూదుల రాజు, జయము జయము, హోసన్నా హోసన్నా అని పిలువబడినటువంటి, అని కొనియాడబడినటువంటి యేసు కొన్ని దినముల లోపే సిలువ వేయము అనేటువంటి మాటలు తన సొంత చెవుల్లో వినింటాడు. యేసు ప్రభు షాక్ అయింటాడు. కానీ యేసు ప్రభు స్థానములో వేరే ఎవరైనా ఉంటే ఏంటి ఈ డబల్ మైండెడ్నెస్, ఈ ద్వంద్వ వైఖరి ఏంటి, ఈ ద్విమస్కత్వం ఏంటి అని ఆశ్చర్యపోయింటాడు. సరే, దేవుని స్తోత్రం. ఆయన సమస్తమును ఎరిగిన వాడు కనుక ఆయనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నీవు మాత్రమే ఆరాధనకు, స్తుతికి, ఘనతకు, మహిమకు యోగ్యుడివి నాయన. నీవు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. ప్రతి ప్రసంగికుడు తగ్గవలసి ఉన్నది, ప్రతి కార్యక్రమం తగ్గవలసి ఉన్నది, ప్రతి సంఘము తగ్గవలసి ఉన్నది. నీవు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. ఈ సమయంలో ప్రభా, మీ మాటలు వినడానికి కొంతమంది మీ ప్రజలు, ఈ కొంతమందిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఎందుకంటే చిన్న మందను మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు వినేటువంటి ఒక చిన్న మందను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఆ లిటిల్ ఫ్లాక్ను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారందరి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ అక్షయ బీజాన్ని వారి ఆత్మల్లో, వారి ఆత్మక్షేత్రాల్లో మీరు వెత్తబోతుండగా, తద్వారా వారి జీవితాలు ఫలింపును చూసి సంతోషించగలటూ సాయం చేయమని శాంతి టీవీ బృందం అంతటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మా నగరం కొరకు, మా రాష్ట్రం, మా జిల్లా, మా మండలం, లేదంటే మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆయా ప్రాంతాల్లో విస్తరించినటువంటి తెలుగు క్రైస్తవ సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్లోను, అంతేకాకుండా ప్రభువా ఇంకా వేరు దేశాలు, ఐర్లాండ్లోను, ఫిన్లాండ్లోను, తండ్రి ఇంకను నార్వేలోను, స్పెయిన్లోను, యూరోప్ కంట్రీస్లోను, ఆస్ట్రేలియాలోను, తండ్రి మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇటువంటి ప్రదేశాల్లోను, యూఎస్ఏలోను, యూకేలోను ఉన్నటువంటి తెలుగు వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమాలు వాళ్ళని రీచ్ అవుతుండగా, వాళ్ళ దగ్గరికి వెళుతుండగా, ఏదో పాపులారిటీ కోసం ఇది మేము చేయడం లేదు ప్రభా, నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్టుగా ఈ కార్యక్రమాల్లో మీ దాసునిగా మీ సందేశాన్ని అందిస్తున్నాను. ఈ సమయంలో మీ ప్రజలు మీ మాటలు వినబోతున్నారు. అయ్యా, నా వ్యక్తిగతమైన విషయాలు, లేకపోతే నాకు సంబంధించిన విషయాలు, నాకు మహిమను కలిగించే విధంగా ఉన్నటువంటి మాటలన్నీ, ఆ మాటల విషయంలో వారు చెవిటివారుగా మారి మీ మాటలు మాత్రమే విని దైవస్వరం మాత్రమే గుర్తించగలటకు, వివేచించగలటకు సహాయం చేయమని అడుగుతున్నాను. మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మన సమయం కొద్దిగా ఉంది. నిన్నటి దినము అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిద్ర తర్వాత, వాట్ ఈస్ ఆఫ్టర్ స్లీప్ అనగా ఒక మెలకువలో ఏం జరిగింది, లేకపోతే నిద్రించిన తర్వాత, లాజరు నిద్రించిన తర్వాత ఏం జరిగింది, మనందరం నిద్రించిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు, 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ఒకటి, నిద్రించిన తర్వాత, నిద్ర తర్వాత, ఒక గాఢ నిద్ర తర్వాత, లేకపోతే ఒక సుదీర్ఘ నిద్ర తర్వాత అయినా కావచ్చు, ఒక కునుకు తర్వాత అయినా కావచ్చు,
ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మేల్కొల్పబడ్డం అనేటువంటి అనుభవం, రెండోది మరలా లేవడం అనేటువంటి ఒక అనుభవం. మత్తు తొలగిపోయినటువంటి ఒక అనుభవం, మరలా లేచేటువంటి అనగా మహిమ స్వరూపి అయినటువంటి ప్రభువును బట్టి లేచేటువంటి అనుభవం, ఆయన స్వరము విని మృతులు లేచేటువంటి అనుభవం, ఆయన స్వరం విని ఆత్మీయంగాను భౌతికంగాను మృతులైన వారు లేచేటువంటి సమయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా మహిమగా చూడబడు. నువ్వు దేవుని మహిమను చూస్తావు. మార్తమ్మ, నా కుమార్తె, నా సహోదరి, నీవు మహిమను చూస్తావు. ఆమె మహిమను ఏం చూసింది? మోషే మహిమను చూశాడు, యెషయా మహిమను చూశాడు, భక్తుల మహిమను చూశారు. మార్త మహిమను చూసిందంటే ఏం చూసింది? దేవుని మహిమ కొరకు లేపబడినటువంటి, దేవుని మహిమ కొరకు మరలా లేపబడినటువంటి లాజరును చూసింది, అనగా తన సహోదరుని చూసింది. అనగా యేసుక్రీస్తును లేపినటువంటి 3 రోజుల తర్వాత యేసుక్రీస్తును లేపినటువంటి అదే ఆత్మ, అదే దేవుని ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. స్తోత్రం. మనలను లేకపోతే చావుకు లోనైపోతున్నటువంటి మన శరీరాలను, మన జీవితాలను ఆయన లేపగలడు, రిన్యూ చేయగలడు, రిజరెక్ట్ చేయగలడు అనే విషయాలు మనం ఆలోచించాం. మూడవదిగా మనం మహిమగా చూడడం. లాజరును మట్టిగా చూసినటువంటి సోదరి, ఆ మట్టి అనుబంధంతో, ఆ భౌతికమైనటువంటి అనుబంధంతో చూసినట్టు స్త్రీ ఇప్పుడు మహిమను పొందినటువంటి, మహిమ ద్వారా నీవు మహిమను చూస్తావు అంటే దాని అర్థం, ఎందుకు ప్రభు మహిమను చూడడం? తమ్ముడు చచ్చిపోయి నేను వేదనలో ఉంటే మహిమను చూడడం ఏంటి? మహిమను చూడడం అంటే పునరుత్థానుడైనటువంటి లాజరుని, పునరుత్థానుడైనటువంటి ప్రియుడిని, ప్రియమైన వాడిని చూడడం. పునరుత్థానుడైనటువంటి ప్రభువును మనం చూస్తాం, మహిమలో చూస్తాం, మధ్యాకాశంలో చూస్తాం, అది వేరే విషయం. 4వదిగా మట్టిలో కలవక రప్పించబడడం, అనగా మట్టిలో మట్టిగా మారిపోవడం, దుమ్ములో దుమ్ముగా, ధూళిలో ధూళిగా మారకుండా. స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. డీకంపోజ్ కావడం ఆరంభించి ఉండొచ్చు, కుళ్ళడం ఆరంభించి ఉండొచ్చు, చెడిపోవడం ఆరంభించి ఉండొచ్చు, దుర్వాసన రావడం ఆరంభించి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభు అతన్ని బయటికి రప్పించాడు, మరలా రప్పించాడు, సమాధిలో నుంచి రప్పించాడు. స్తోత్రం. సమాధిలో లాజరు దేవుని స్తుతించిండేవాడు కాదు, స్తుతించే అవకాశం లేదు వానికి. సమాధిలో లాజరుకు సేవ చేసే అవకాశం లేదు. అందుకనే సమాధి వెలుపలకు వచ్చాడు. సమాధి స్థితిలో ఉన్న నీవు ఏమీ చేయలేవు, నిస్సహాయుడివి. సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించాడు, సమాధిలో నుంచి లాజరు ప్రాణాన్ని విమోచించాడు. అలా విమోచించినప్పుడు బయటికి వెళ్ళి సేవ చేయగలం, బయటికి వెళ్ళి దేవుని స్తుతించగలం. లోపల స్తుతిస్తూ బయటికి వెళ్ళి సేవ చేస్తూ ఇలా ముందుకు సాగగలం. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో నిద్ర తర్వాత అనేటువంటి ఎపిసోడ్లో లేకపోతే వాక్య భాగాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఆధారంగా మనం నిన్నటి దినం ధ్యానించుకున్నాం. ఎవరు లేపలేరు కానీ దేవుడు లేపాడు, ఎవరు లేపలేరు దేవుని కుమారుడైనట్టు యేసు లేపాడు. స్తోత్రం. ఆకాశము గతించిపో వరకు వారిని ఎవరు లేపజాలరు అని యోబు గ్రంథం 14వ అధ్యాయం మాటలు చూశాను. నిద్ర తర్వాత జరిగినట్టు విషయం. వర్షం వెలిసిన తర్వాత ఇంద్రధనుసు ఏ విధంగా వెలుస్తుందో, స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి వెలుస్తుందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దాన్ని శాస్త్రీయంగా ఏదో మాట్లాడు, దానికి శాస్త్రానికి వ్యతిరేకంగా ఉందని దయచేసి వక్ర వ్యాఖ్యానం చేయొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిద్ర తర్వాత మెలకు ఉన్నట్లు, ఒకవేళ నిద్ర అనేది ఒక వర్షం అనుకుంటే, నిద్ర వర్షం కాదండి, ఒక పోలిక. నిద్ర అనేది వర్షం అనుకుంటే నిద్ర తర్వాత మెలకువ, అవేకనింగ్ అనేది, ఆ మెలకువ అనేది ఇంద్రధనుస్సు లాంటిది, ధనుస్సు లాంటిది. దేవుని స్తోత్రం. రెయిన్బో లాంటిది. ఇఫ్ స్లీప్ ఈస్ లైక్ ఎ రైన్, దెన్ అవేకనింగ్ ఈస్ లైక్ ఎ రెయిన్బో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మనం గత ఎపిసోడ్లో ఇవన్నీ ఆలోచించాం. ఈ సమయంలో మనం లేఖన భాగాన్ని చదువుకుందాం. మన ధ్యానం నిమిత్తమే మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది. 12 నిమిషాల సమయాల్లో లేకపోతే ఇంచుమించు 4 లేదా 5 విషయాలు మనం 4 పాయింట్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బట్ వెన్ హీ హర్డ్ దట్ హీ వాస్ సిక్, ఐ మీన్ లాజరస్ వాస్ సిక్, హీ స్టేడ్ వేర్ హీ వాస్ ఫర్ 2 more days. వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం.
లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ తర్వాత తన శిష్యులతో మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం అన్నాడు. చాలండి. 11వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. నౌ ఈవెన్ దో జీసస్ లవ్డ్ మేరీ, మార్తా అండ్ లాజరస్, Jesus remained where he was for 2 more days. He remained there where he was. ఎక్కడ ఉన్నాడో తాను ఉన్నటువంటి స్థలములోనే అక్కడి నుంచి కదలక, అక్కడి నుంచి ముందుకు సాగక అక్కడే మరి 2 రోజులు తన మినిస్ట్రీ ఎక్స్టెండ్ చేశాడు. మీటింగ్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. స్తోత్రం. శిష్యులు ఆలోచించారు, ఎందుకు ఇలాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు? యూదయాకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, యూదయాకు వెళ్లకుండా గలిలయలోనే గడుపుదామనే ఉద్దేశంతో 2 రోజులు తన పరిచర్య పొడిగిస్తున్నాడని శిష్యులు అనుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు యూదయాకి తిరిగి వెళ్దామని యేసుప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ విన్న తర్వాత ఏం చేయాలి? వింటుంటాం, మంచిదే. విని వదిలివేయడం కాదు, విన్న తర్వాత ఏం జరుగుతుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మీరు విన్న తర్వాత, విశ్వాసులు విన్న తర్వాత, ఎవరైనా విన్న తర్వాత, వినువారు మాత్రమే అండి. జస్ట్ వినడం, మాకు ఇంకేమొద్దు, నో కామెంట్స్, నో వివేచన, నథింగ్. మేమేం చేయమండి, జస్ట్ వింటుంటాం. కేవలము వినువారు మాత్రము అంటే వాళ్ళు వంచుకుంటున్నారు. వారిని ఎవరూ వంచడం లేదు, వారిని ఎవరూ మోసగించడం లేదు, వారిని వారే మోసగించుకుంటున్నారు అని దేవుని వాక్యంలో రాయబడింది. వినిన తర్వాత జరిగినటువంటి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో విన్న తర్వాత ఏదైనా మాటలు, లేదా ఏవైనా సమాచారం, ఏదైనా కబురు, లేదా దేని గురించి అయినా విన్న తర్వాత జరిగినటువంటి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి మాట 11వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్టయితే, మనం చదువుకున్న మాట కనుక, మూలవాక్యం కనుక మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడిన మాటలు, యేసు విన్నాడు, అక్కడే ఉన్నాడు. విని కదలలేదు, విని కదిలింపబడలేదు, విని తీవ్రంగా స్పందించలేదు, విని షాక్ కాలేదు. విన్నాడు, విస్మరించాడు. విన్న అనేకమైన విషయాలు మనం వింటుంటాం. విని విస్మరించాలి, విని విడిచిపెట్టాలి. అన్నీ వినదగినవి కాదు. ఒకవేళ విన్నా కానీ అవి మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు కనుక, స్తోత్రం, విన్నట్టు వాటినే మనం వదిలిపెట్టాలి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినట్టు రోగితో డీల్ చేస్తూ ఆమెను జనసమూహానికి పరిచయం చేయాలని, ఆమె జీవితంలో జరిగిన విషయాలను తెలపాలని డిలే చేస్తూ ఆలస్యం చేశాడు యేసుప్రభు. ఆలస్యం చేసేసరికి యేసు ద్వారా జరిగినటువంటి ఆలస్యానికి అవతల వైపు, అనగా అక్కడ ఆ ప్రధాని యొక్క కుమార్తె చనిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆలస్యాల వలన అనర్థాలు జరుగుతాయి. కానీ ఆలస్యాలు అనర్థాలని మనకు ఆరంభంలో అర్థమవుతుంది. మెల్లమెల్లగా ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఆలస్యాలు కూడా ఆశీర్వాదాలే అనే సంగతి అర్థమవుతుంది. ఆలస్యాలైనా అనర్థాలైనా అన్ని ఆశీర్వాదాలే. మన మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. విన్న తర్వాత యేసు విస్మరించాడు అని చెప్పుకుంటున్నాం. ఎవరో వచ్చి చెప్పారు, పాప చనిపోయిందండి, ఇంకెందుకులేండి పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టడం, రబ్బీని ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఓకే, లెట్స్ గో. మనం లోకల్ రబ్బీస్తో, లోకల్ యాజకులతో, లోకల్ సేవకులతో, వాళ్ళతో మనం కార్యక్రమం జరిపించేసుకుందాం అని అంటున్నప్పుడు, యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని మార్కు సువార్తలో ఉన్నట్టు మాట, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేసు ప్రభు ఈ సమాచారాన్ని, అనగా జనులు తీసుకొచ్చినట్టు సమాచారాన్ని, అనగా యేసు ప్రభు ఆ పాప తరపున 12 సంవత్సరాల పాప తరపున వచ్చినట్టు మనుషులు, మెసెంజర్స్ తీసుకొచ్చిన మెసేజ్ని చదువుదాం. 5వ అధ్యాయము 36వ వచనం రాయబడింది, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక చివరి వేసుకున్నాడు, ఆలోచించాడు, అరే అనవసరంగా ఏం వల్ల నేను లేట్ చేసుకున్నానే అని బాధపడలేదు, పశ్చాత్తాపడలేదు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము ఓ తండ్రి గారు, ఓ ఫాదర్, ఓ బ్రదర్, ఓ నా కుమారుడా, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, సమాజ మందిరపు అధికారితో చెప్పినట్టు మాట. భయపడద్దు. స్తోత్రం. అనగా లక్ష్యం చేయవద్దు, నువ్వు పట్టించుకోవద్దు. స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి మొట్టమొదటి విషయము విన్న తర్వాత విస్మరించాలి అనే సంగతి మేము జ్ఞాపకం చేసుకున్నాం. రెండో విషయము యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. మార్తా యేసు వస్తున్నాడని విని, యేసు వస్తున్నాడు అని విని, ఎవరో చెప్పారు, ఎవరో అనుకుంటున్నారు, విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని, ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చొని ఉండెను. Therefore, when Martha heard that Jesus was coming, వస్తున్నాడు, త్వరలో వచ్చేస్తున్నాడు, ఇదిగో దగ్గరలో ఉన్నాడు, మలుపు దగ్గర ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, Jesus was coming, she went and met him, but Mary stayed sitting in the house. స్తోత్రం. రెండో విషయము, విన్న తర్వాత ఇద్దరు విన్నారు, మరియా మార్త ఇద్దరు విన్నారు. ఏం వెళ్తావులే, ఏం కలుస్తావులే అని మరియ స్పందన అలా ఉంటే, ఉదాసీన వైఖరితో మరియ ఉంటే, మార్త మాత్రం 20వ వచనంలో రాయబడింది, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆమెలో ఏదో ఎగ్జైట్మెంట్, దుఃఖం పోయింది, వేదన పోయింది, తాత్కాలికంగా పోయింది. ఆయనను ఎదుర్కొని వెళ్ళాను కానీ అతను యేసును కలుసుకోవడానికి, యేసును ఎదుర్కోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసును ఎదుర్కోవాలి మనం. మధ్యాకాశంలో ఆయన్ని మనం ఎదుర్కొంటాం. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. ఒకటి, విన్న తర్వాత విస్మరించాలని, నెగ్లెక్ట్ చేయాలని, డోంట్ కేర్ అన్నట్టుగా ఉండాలని. అంటే సువార్త విషయం కాదు, భౌతికమైన విషయాలు. పలాంది జరిగిందంట, కరోనా వస్తుందంట, కరోనా కన్నా భయంకరమైంది ఇంకేదైనా వస్తుందంట, 4th వేవ్ అంట, 5th వేవ్ అంట, ఇలా భయానకమైన వార్తలు పుట్టిస్తున్నప్పుడు, మీడియా పుట్టిస్తున్నప్పుడు, మనుషులు పుట్టిస్తున్నప్పుడు, సోషల్ మీడియా పుట్టిస్తున్నప్పుడు భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. డోంట్ ఫియర్, జస్ట్ బిలీవ్. స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడే మాటలు, ఎందుకు నా కుమారుడు వీటన్నిటి గురించి కలవబడి, నేను నీకు తోడుగా ఉన్నాను. డోంట్ ఫియర్. స్తోత్రం. భయపడద్దు. అప్పులు పెరుగుతున్నాయా? భయపడద్దు. కుమార్తె వివాహం ఇంకా కాలేదా? భయపడద్దు. కుమారునికి ఇంకా ఉద్యోగం రాలేదా? భయపడద్దు. లోన్స్ ఇంకా కట్టలేకపోతున్నారా? ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయా? డోంట్ ఫియర్. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పేటువంటి మెసేజ్ అది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు రెండో విషయానికి వచ్చేద్దాం. వ్యక్తపరిచింది, తనలో దాగి ఉన్నటువంటి 4 రోజులుగా ఎదురు చూస్తుంది యేసు రాక కొరకు, యేసు వస్తాడని. యేసును కలుసుకుంది. షీ మెట్ జీసస్. మార్తా మెట్ జీసస్. అనగా రెండోది మన మనసులో విన్న తర్వాత వ్యక్తపరచాలి. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. So when she heard it, she got up quickly and went to him. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఈ ఆధునిక ఆత్మీయ తర్జుమాలోంచి నేను చదివాను. ఈ పుస్తకం మీరు కావాలంటే మీరు agrainofwheat.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒక ఆర్డర్ చేస్తే వారు ఫ్రీగా పంపిస్తారు. దీని గురించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము, విన్న తర్వాత విస్మరించిన యేసు, విన్న తర్వాత వ్యక్తపరిచినటువంటి మార్త, విన్న తర్వాత వేగిరపడినటువంటి మరియా. తాను త్వరగా లేచింది. ఆమె వినింది. ఏం వినింది? యేసు వస్తున్నాడని వినింది. ఓకే, దానికి పెద్ద రెస్పాండ్ చేయలేదు. కానీ యేసు పిలిచాడు, యేసు వస్తున్నాడు అనేది జనరల్గా ఉంది, పబ్లిక్గా ఉంది. కానీ యేసు పిలుస్తున్నాడు అనేది పర్సనల్గా ఉంది. అనగా పర్సనల్ మెసేజ్కి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ది ఒక లోగోస్ మెసేజ్ అయితే, సెకండ్ది ఒక రేమా మెసేజ్. మొట్టమొదటిది లేఖనానుసారమైనటువంటి ఒక మెసేజ్ అయితే, రెండోది లేఖనములో నుంచి మనకు తగులుతున్నటువంటి, మనల్ని టచ్ చేసినటువంటి పర్సనల్ మెసేజ్. ఆమె స్పందన చూడండి, ఆమె వేగిరపడింది, లేకపోతే త్వరగా లేచింది. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. దేవుని స్తోత్రం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు దేవునికి, నువ్వు నా మాట వినబోతున్నందుకు అని కాదు, నా ప్రార్థన వినబోతున్నా, నా మనవి వినినందుకు. విన్నటువంటి దేవుడు కార్యం చేస్తాడు. విన్నటువంటి దేవుడు విషాదాన్ని తొలగిస్తాడు. విన్నటువంటి తండ్రి విస్మయపరిచే కార్యాన్ని చేస్తాడు. విన్న తర్వాత మనము గొప్ప కార్యం చేయగలము. విన్న తర్వాత గొప్ప కార్యం చేయనట్టుగా దేవుడు బలపరుస్తాడు. విన్న తర్వాత స్తోత్రం. తండ్రి విన్న తర్వాత తండ్రి ఊరుకోలేదు.
మనకెందుకులే ఇవన్నీ అంటే అంటున్నట్టుగా టచ్ మీ నాట్ అన్నట్టుగా దేవుడు ఉండేవాడు కాదు. మనుషుడు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటాడేమో, కానీ దేవుడు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండేవాడు కాదు. తర్వాత 4వ విషయము, ఆయన విని విస్మయపరిచాడు, అనగా ఒక అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. విన్న తర్వాత విస్మరించినటువంటి యేసు, విన్న తర్వాత వ్యక్తపరిచినటువంటి మార్త, విన్న తర్వాత వేగిరపడినటువంటి మరియా, విన్న తర్వాత విస్మయపరిచినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 48 వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట, మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరుకుని అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందని చెప్పిరి. ఎవరో అన్నారు, కొంతమంది అన్నారు. అయితే స్తోత్రం, కయపా అను ఒకడు, చాలు, కయపా అను ఒకడు, కయఫాస్ అనేటువంటి హై ప్రీస్ట్, ఆయన చెప్పినట్టు మాటను మనం చూస్తున్నాం. ఆయన వివరణ ఇచ్చాడు. 48, 49, 50, 51, 52 వచనాల్లో ఆయన వివరణ ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆ వివరణ అనే విషయాల్లోకి మనం వెళ్ళలేదు, మన సమయం లేదు కనుక. స్తోత్రం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచున్నట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అన్నాడు. స్తోత్రం. చివరి విషయం, విన్న తర్వాత ఆ వ్యాధి ఎందుకు వచ్చిందనే వివరణ యేసు ఇచ్చాడు. మెల్కిసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు వివరణ ఇచ్చాడు. లేవి క్రమం ప్రకారం ప్రధాన యాజకుడైన కయఫా ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఇద్దరు వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. విన్న తర్వాత వివరణ ఇవ్వాలి, సంజాయిషి చెప్పుకోవాలి. ఏం విన్నాము అనే దాని గురించి మనం జాగ్రత్త పడాలి, వినాలి, దేవుని మాటలు వినాలి. దేవుని స్తోత్రం. దయచేసి తల ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. విన్న తర్వాత మా స్పందన ఎలా ఉండాలి, విన్న తర్వాత మేమేం చేయాలనే విషయాలు మీరు మాకు తెలియజేశారు. మేము విన్న తర్వాత మీలాగా విస్మరించాలని, విన్న తర్వాత నాయన మార్తలాగా వ్యక్తపరచాలని, విన్న తర్వాత మరియలాగా వేగిరపడాలని, విన్న తర్వాత తండ్రి అయిన దేవునిలాగా విస్మయపరుచున్నట్లుగా మేము ముందుకు సాగాలని, కార్యం జరిగించాలని, సేవ చేయాలని. అంతేకాకుండా ప్రభువా, ఆ కయపలాగా విన్న తర్వాత నాయన వివరణ ఇచ్చినట్లుగా మేము కూడా అట్టి వివరణలు ఇస్తూ ముందుకు సాగడానికి, ఆత్మ సంబంధమైన వివరణలు ఇస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.